హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ ఊరి నుంచి వచ్చేసారా? ఇంకా పిల్లలు స్కూల్స్, కాలేజెస్ వాళ్ళందరికీ స్కూల్ బట్టలు కొనడం, యూనిఫామ్స్, స్కూల్ షూస్, బ్యాగ్స్, సాక్స్‌లు, అన్నీ టైలు ఇంకా చెప్పక్కర్లేదు. టిఫిన్ బాక్స్‌లు ఎన్ని ఉంటాయండి. ఒకటేసారి ఫుల్ బడ్జెట్ పెరిగిపోతుంది మనకి. సో, తప్పదు పిల్లల్ని చదివించుకోవాలంటే. సో, వాళ్ళ భవిష్యత్తు కోసమే కదండీ మనం కూడా ఏదైనా కష్టపడేది. సో, వాళ్ళ కోసమే మనం కష్టపడతాం. చాలామంది పాపం ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. పొద్దున్నే వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటికో రాత్రికొస్తూ ఉంటారు. ఇటు బోత్ పేరెంట్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఇంట్లో ఉంటే, కొంతమంది ఆడవాళ్ళు పాపం ఆఫీస్‌కి వెళ్ళి ఎంతో కష్టపడి మళ్ళీ ఇంటికొచ్చి పని చేసుకుని ఇలా చాలామంది ఉంటూ ఉంటారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా. ఇటు ఇంట్లో చూసుకోవాలి, బయట చూసుకోవాలి. ఆఫీస్‌లో ఉండే టెన్షన్స్ ఆఫీస్‌లో ఉంటాయి. ఇంట్లో ఉండే టెన్షన్స్ ఇంట్లో ఉంటాయి. 2 మేనేజ్ చేసుకుంటూ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఇటు పిల్లల్ని, భర్తని, అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ సాటిస్ఫై చేస్తూ మరి ఒక స్త్రీ నడుపుతోంది అంటే లైఫ్ నిజంగా చాలా గ్రేట్. చాలా చాలా గ్రేట్ అని చెప్పాలి. అలాంటి ఆడవాళ్ళు మనకి ఒక ఇన్స్పిరేషన్ లాంటి వాళ్ళు. అలానే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇంకా చెప్పక్కర్లేదు. బయట ఎంత బయటకు వెళ్ళి ఉద్యోగం చేసేవాళ్ళు ఎంత కష్టపడతారో, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా సేమ్ టు సేమ్ కష్టపడతారు. ఇంత కూడా డిఫరెన్స్ ఉండదు. వాళ్ళు బయటికి వెళ్ళరంతే. కానీ ఇంట్లో ఉన్నవన్నీ వాళ్ళు ఒకటే రోజులో అన్నీ చేసేసుకోవాల్సి వస్తుంది పాపం. వీళ్ళు పాపం వీక్లీ వన్స్‌లో ఒకరోజు ఉద్యోగస్తులైతే ఒకరోజు దొరుకుతుంది కాబట్టి ఆ రోజు మొత్తం చేసుకుంటారు. సారీ అండి. ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. కానీ పాపం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రం అలా కాదు కదా! ఏ రోజు పని ఆ రోజే కంప్లీట్ చేసేసుకుందాం. బర్డెన్ ఎందుకులే అని బట్టలు ఉతుక్కోవడమైనా ఏదైనా సరే మొత్తం ఆవిడ అదే ఆహ్, స్త్రీ అన్ని పనులు చేసేసుకుంటుంది. ఎటు పెండింగ్ పెట్టుకోకుండా ఉంటుంది. సో, ఇలా వంట కార్యక్రమాలు అందరికీ టైంకి ఆహ్, ఇవ్వడాలు అన్నీ ఆహ్, మరి అన్నీ సక్రమంగా జరుగుతున్నాయంటే కేవలం ఒక స్త్రీ వల్లనే. సో, మనం ఎప్పటికీ స్త్రీని గౌరవిస్తూ వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. అది అమ్మయినా సరే, చెల్లైనా సరే, అక్కయినా సరే, భార్య అయినా సరే మొత్తం నలుగురే. వీళ్ళు లేనిదే అసలు మగవాడి జీవితం ప్రయాణం చాలా కష్టమేమో అనిపిస్తుంది. ఏ స్టేజ్‌కి ఆ స్టేజ్‌కి వాళ్ళ అవసరాలు ఉంటాయండి. సో, కంపల్సరీ ఆహ్, మీరందరూ మీ అందరికీ నారీ జాతి అందరికీ ఆహ్, హ్యాట్స్ ఆఫ్. ఒక సలాం. ఇంకా ఇప్పుడు సరే ముచ్చట్లులోకొచ్చేద్దాం. ముచ్చట్లు ఏంటంటే మామిడికాయ కూర. యాక్చువల్లీ అందరూ మామిడికాయ కూర ఎలా చేయాలి అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఎందుకంటే చాలా పుల్లగా ఉంటుంది గదా! పుల్లగా ఉన్నది ఏం తింటాము? అసలు ఎలా చేస్తారు? అని అనుకోవచ్చు. బట్ చెయ్యొచ్చండి. మామిడికాయ కూర కూడా చెయ్యొచ్చు. చాలా బావుంటుంది. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ మనం దోసకాయ కూర తిన్నాము. ఇలా పుల్లగా ఉన్న కూరలు నేను చెప్పేది. దోసకాయ కూర గానీ, ఇంకా కొన్ని పుల్లగా ఉన్న కూరలు టమాటో కూర గానీ, ఇవన్నీ కొంచెం పుల్లగా ఉంటాయి కదా! ఉల్లిపాయలేసి మనం కూరలు చేస్తాం. పుల్లగా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. కానీ మామిడికాయతో కూడా పచ్చి మామిడికాయతో కూడా మనం కూర చేయొచ్చండి. అది చాలా ఈజీ గూడా. నేను చెప్తాను. నేను షేర్ చేస్తాను. కంపల్సరీ చాలా టేస్టీగా ఉంటుంది. అది మాత్రం చెప్పగలను. చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుంది దాని రెసిపీ. సారీ అండి. మెసేజ్‌లొస్తున్నాయి. సారీ అండి. సో, సరే మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. వెళ్ళిపోయే ముందు మీరందరూ నా ఛానల్‌ని ఆదరించండి, సపోర్ట్ చేయండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళనందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంతేనండి నేను చెప్పేది. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను చాలా మంచి మంచి పాటలు పంపిస్తున్నాను. మరి మీరందరూ వింటున్నారో లేదో?
ఇటు కిషోర్ కుమార్ వస్తున్నాయి. ఇవాళ సరిగమలు ఆ పాట పంపించాను. నిన్న కిషోర్ కుమార్ పాట పంపించాను. ఇలా రకరకాల పాటలు వస్తూ ఉంటాయి. దయచేసి మీరందరూ పాటలు వింటూ ఉండండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి. అలాగే నా ముచ్చట్లు వినండి. నా ముచ్చట్లలో వచ్చే రెసిపీస్ కూడా మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా అండి? సరే, ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. మామిడికాయలుని మీరు పచ్చిగా ఉన్న మామిడికాయ జస్ట్ మొత్తం అంతా తొక్కు తీయకుండా జస్ట్ కొంచెం 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 కొంచెంగా స్లైట్గా మరీ పూర్తిగా తెల్లగా చేసేయకుండా కొంచెం గ్రీనిష్ కలర్లో ఉండేటట్టు మీరు తొక్క తీయాలండి. మరీ తొక్క తీసేస్తే కూడా బాగోదు. కొంచెం గ్రీనిష్గా ఉండేటట్టు అసలైతే కొంతమంది యాస్టీజ్ తొక్కతోనే వేసేస్తారు చిన్న చిన్న ముక్కలుగా తరిగి. కొంతమందికి వగరుగా అనిపిస్తుంది. సో ఆ వగరు రాకూడదని నేను చెప్తున్నాను. పైనుంచి మెల్లిగా తీసేస్తూ ఉంటే చాలా సన్నటి పీల్ వచ్చేస్తుందండి. ఆ సన్నటి పీల్ తీసేశాక అది ఒక రకమైన గ్రీనిష్గా ఉంటుంది. ఆ గ్రీనిష్గా ఉండాలండి. సో మీరు ఎన్ని కాయలు తీసుకుంటున్నారో అన్ని మామిడికాయలు తీసుకోండి. అన్ని మామిడికాయలు తీసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని ఓ చోట పెట్టేసుకోండి. అలాగే టెంక ఉంటే పడేసేయండి, లేదా టెంకతో కూడా రెసిపీ చేసుకోవచ్చు. మామిడికాయ టెంకతో చారు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే మామిడికాయ పప్పు చేసుకోవాలన్నప్పుడు మామిడికాయ పప్పులో కూడా టెంక వేస్తారండి, చాలా బాగుంటుంది. లేదు మాకేమి ఇష్టం లేదంటే పడేసేయండి. బట్ ఆ టెంక కూడా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను, అంతేనండి. చారు పెట్టుకోవచ్చు, మామిడికాయ పప్పు వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది మామిడికాయ కూర గురించి కాబట్టి నేను మామిడికాయ ముక్కలు అన్నీ తరిగి పెట్టేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టేసుకోండి. నిలువుగా కాదండి, మామూలుగా సన్నగా తరిగి పెట్టేసుకోండి. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ కావాలండి. 5-6 పచ్చిమిరపకాయలేమో కూరలో వేయడానికి, మిగతా 10 పచ్చిమిరపకాయలేమో గ్రైండ్ చేయాలండి. సో గ్రైండ్ చేసే ప్రాసెస్లో మాత్రం కొంచెం అల్లం, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం నువ్వులు, వేయించిన వేయించిన పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి, ఈ 5 కలిపి మీరు గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు, అల్లం, ఓ 10 పచ్చిమిరపకాయలు, దానికి తగ్గ అల్లం, ఒక చిన్న ముక్క అల్లం, వెల్లుల్లిపాయలు ఒక 5-6 పొట్టు తీసేశాక, పొట్టు తీసినవి, ప్లస్ ఒక 2-3 స్పూన్ సారీ అండి 2-3 స్పూన్ల నువ్వులు, వేయించిన నువ్వులు, అలాగే ఒక గుప్పెడు పల్లీలు, జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి మీరు గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఒకవేళ నలగట్లేదు అంటే కొంచెం వాటర్ పోయొచ్చండి. వాటర్ పోసి కొంచెం మెత్తగా మిక్స్చర్ చేసి పెట్టుకోండి. అయిపోయిందా మిక్సీ పని కూడా అయిపోయింది. పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మీరు తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు, ఇప్పుడు మీరు దీంతో బాండీ పెట్టండి. స్టవ్ మీద బాండీ పెట్టండి. బాండీ పెట్టాక నూనె వేయండి, తగినంత నూనె. మీరు వేసే నూనె కన్నా 1-2 స్పూన్లు నూనె ఎక్కువ వేయండి. బికాజ్ మామిడికాయ కూర కదండి, కొంచెం ట్యాంగినెస్ ఉంటుంది. ఆ ట్యాంగినెస్, ఆ పులుపు అంతా సెట్ అవ్వాలంటే కొంచెం నూనె ఉండాల్సిందే. సో మీరు రోజువారీగా కూరలో ఎంత వేస్తారో దానికన్నా 2 స్పూన్స్ ఎక్కువ వేయండి. వేశాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఒక 2 స్పూన్లు వేయండి. పెద్ద పెద్ద స్పూన్లు అయితే 2, పెద్ద స్పూన్ అయితే 2, మీడియం సైజ్ స్పూన్లు అయితే 3 వేయండి. అలాగే శనగపప్పు 1.5 స్పూన్. శనగపప్పు మినపప్పు కన్నా తగ్గించాలి. ఆవాలు మీకు తెలుసు కదా, కొంతమంది తింటారు, కొంతమంది తినరు. అది మీ ఇష్ట ప్రకారం ఆవాలు వేసుకోండి. జీలకర్ర 1 స్పూన్. ఎండుమిరపకాయలు 5-6 ఎండుమిరపకాయలు సగంగా కట్ చేసి వేయాలండి. సగంగా కట్ చేసి వేశాక శుభ్రంగా వేయించండి. వేయించాక కొంచెం పసుపు వేయండి, ఇంగు వేయండి. మీ మీ ఇష్టం, మీకు ఎంత ఇంగు వేయాలనిపిస్తుందో అంత స్పిల్ చేయండి. ఇంగు వేసేసాక పచ్చిమిరపకాయలు వేసేయండి. మీరు ఇక్కడ సపరేట్గా తరిగి పెట్టుకున్నారు కదా, 5-6 మిరపకాయలని సగం చేసేసి వేసేయండి. అవి బాగా వేగాలి. అవి వేగాక ఉల్లిపాయలు వేయాలండి. మీరు మీరు ఎన్ని కాయలు తీసుకున్నారో తెలియదు కానీ నేను 2 కాయల మామిడికాయ గురించి చెప్తున్నాను కాబట్టి ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుందండి. మీరు తీసుకున్న మామిడికాయలు బట్టి మీరు ఉల్లిపాయను పెంచుతూ ఉండండి. ఓకేనా అండి? సో ఒక ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను కదండి. దాన్ని ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగిపోయాక అప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. కొంచెం బాగా ఫ్రై చేయాలి.
కొంచెం బాగా ఫ్రై చేశాక కొంచెం ట్రాన్స్పరెంట్‌గా మారుతాయి కదండీ! ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్‌గా మారుతాయో అప్పుడు కొంచెం పసుపు వేయండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేయండి. మళ్ళీ కలపండి. కరివేపాకు ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా కలపండి. కలిపేశాక అప్పుడు ఈ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం చూసారా? ఈ పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పల్లీలు, నువ్వులు మనం చేసి పెట్టుకున్న ఆ మిక్స్చర్ని ఈ వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసి బాగా కలపాలండి. కలిపేశాక ఫ్రై అవుతూ ఉంటుంది. ఆ 2 నిమిషాల తర్వాత అప్పుడు ఈ మామిడికాయ ముక్కలు మీరు వేసేయాలండి. మామిడికాయ ముక్కలు వేసేసి కొంచెం ఆ మిక్సీలోనే మీరు వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్, చిన్నదైతే ఫుల్ గ్లాసు, ఆహ్, లేదు అంటే ఒక ఒక మీడియం సైజ్ గ్లాస్ ఉంటుంది కదా! ఆ మీడియం సైజ్ గ్లాస్‌తో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పోసేసేయండి. మిక్సీలోనే పోసేసి తొల తొలిచి వేసేసామనుకోండి దానికున్న అదే మసాలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ అంతా వచ్చేస్తుంది. సో, అలా మనం వేస్ట్ చేసినట్టు కూడా ఉండదు. సో, అలా మీరు మిక్సీలో వేసిన వాటర్‌ని ఈ కూరలో వేసేసేయండి. కూరలో వేసేసాక బాగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలపండి. కలిపి మూత పెట్టేసేయండి. సిమ్‌లో పెట్టండి. సిమ్‌లో పెట్టండి. కొంచెం ని ని నీరు సారీ అండి. నీరు తక్కువవుతోంది అన్నప్పుడు మాత్రం మీరు కొంచెం నీరు దగ్గర పెట్టుకోండి. కొంచెం నీ నీ ఒక చిన్న చిన్న గ్లాస్‌తో హాఫ్ వాటర్ పోయండి. పోసాక ఎందుకు అడుగంటేస్తుందంటానంటే, మనం ఎప్పుడైతే ఈ పల్లీలు, నువ్వులు ఇవన్నీ వేస్తామో అది తొందరగా గట్టిపడిపోతూ ఉంటుందండి. అదే మామూలుగా అల్లం, పచ్చిమిర్చి అయితే అంత పెద్ద చిక్కగా అయిపోతూ ఉండదు. మనం వేసింది పల్లీలు కాబట్టి, నువ్వులు కాబట్టి గట్టిపడిపోతూ ఉంటుంది. అది గట్టిపడిపోయి అడుగంటేస్తూ ఉంటుంది. సో, కొంచెం వాటర్ పోస్తూ ఉండాలి. హ్మ్. తగినంత వాటర్ అలా పోసేయమన్నాను కానీ మొత్తం పోసేయకండి. నీళ్ళు డైల్యూట్ అయిపోతుంది కూర. అలా కాదు. కొంచెం అడుగంటుతుంది అన్నప్పుడు కొంచెం వాటర్ పోయొచ్చు. సో, కరివేపాకు కూడా వేసేశారు. కొంచెం పసుపు కూడా వేశారు ఇందాక. సో, అలా దాన్ని మగ్గనివ్వండి. మూత పెట్టండి. మూత మీద కొంచెం నీళ్లు పోసి పెట్టండి. సో దట్ ఆ మూతలో ఉన్న నీళ్లు ఏం చేస్తాయంటే అడుగంటకుండా చేస్తాయి. అప్పుడు ఒక 2, 3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి. మొత్తం మామిడికాయ ముక్కలన్నీ ఉడుకుతూ ఉంటాయండి. ఎప్పుడైతే ఉడుకుతూ ఉంటాయో మొత్తం కూర అయిపోవస్తుంది అని లెక్కండి. అప్పుడు మీ దగ్గరున్న నేను కొంచెం ఎప్పుడు చేసి పెట్టుకుంటానండి. ఆవాలు, మెంతులును, కొంచెం ఎండుమిరపకాయలు. ఇవి నేనెప్పుడూ గ్రైండ్ చేసుకొని ఒక పౌడర్ పెట్టుకుంటాను. సో, నేను ప్రతి కూరలోనూ నేను దాన్ని వేస్తూ ఉంటానండి. సో దట్ దాని కూర టేస్ట్ గానీ, ఫ్లేవర్ గానీ ఎన్హాన్స్ అవుతుంది. కూర కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్టీగా ఉంటుంది. సో, మీరు కూడా దయచేసి మీకు అలాంటి మంచి ఫ్లేవర్, అలాంటి మంచి టేస్టీగా అనిపించాలి అంటే మాత్రం మీరు కూడా ట్రై చేసుకోండి. ఆవాలు, మెంతులు సమా సమానంగా తీసుకుని 5, 6 ఎండుమిరపకాయలు వేసేసి డ్రై రోస్ట్ అండి. అదేం నూనెలో వేయించక్కర్లేదు. డ్రై రోస్ట్. ఎప్పుడైతే టప్ 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 మంటాయో అవి వేగిపోయినప్పుడు అంటాయి. ఆహ్, మంచి వాసన వచ్చేస్తూ ఉంటాయి మెంతులు. మీరు బంద్ చేసేయండి. మరీ నల్లగా చేసుకోకండి. మంచిగా ఉన్నప్పుడే బంద్ చేసేసుకొని దాన్ని ఒక పౌడర్ చేసుకొని పెట్టుకోండి. చాలా బావుంటుంది. అలా అలా ఎక్కువ వేసుకోకూడదండి. అది చాలా లిమిటెడ్ క్వాంటిటీలో వేసుకోవాలి. లేకపోతే చేదొచ్చేస్తుంది. లేదా ఘాటైన వాసన వచ్చేస్తుంది. అది చాలా లిమిటెడ్‌గా వాడాలి. అది ఎక్కువ ఫ్లేవర్‌గా ఉంటుంది. సో, హాఫ్ స్పూన్ వేసుకోవాలండి అది కూరలో. వేసుకొని కింద నుంచి పైకి, పైనుంచి కలపాలండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని అలాగే 1 స్పూన్ కారం వేయాలండి. 1 స్పూన్ కారం. ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్స్చర్‌లో తర్వాత కూరలో కూడా మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం వెయ్యాలి. కారం ఎందుకు వేయాలంటే ఈ మామిడికాయతో చేస్తున్న కూర కాబట్టి కంపల్సరీ పులుపంతా లాగేస్తూ ఉంటుందండి కారం. మీరు ఎంత వేసినా కూర మొత్తం లాగేసుకుంటూ ఉంటుంది. అయ్య బాబోయ్! ఎలాగ కారం వచ్చేస్తుందేమో అని అనుకుంటారేమో. ఏమీ లేదండి. చాలా బావుంటుంది. కారం ఏమీ అవ్వదు. మీరు 1 స్పూన్ కారం వేసేయండి. తగినంత ఉప్పు వేసుకోండి. మళ్ళీ కలపండి. కలిపాక మీరు ఒక చిన్న బెల్లం ముక్క గానీ, 2 స్పూన్ల షుగర్ గానీ కూరలో వేయండి. వేసేసి కలిపేయండి. బెల్లం ముక్క చిన్న ముక్క బెల్లం ముక్క గానీ, లేదా 2 స్పూన్ల షుగర్ గానీ వేసేసి
షుగర్ మాకొద్దండి, మేము వాడము షుగరు, మాకు ఇంట్రెస్ట్ లేదండి అన్నవాళ్ళు బెల్లం ముక్క వాడుకోండి. లేదండి మాకు బెల్లం వద్దు, మాకు షుగరే పర్వాలేదంటే షుగర్ వాడుకోండి. లేదండి మాకు 2 వద్దు అంటే మాత్రం కొంచెం మరి పుల్ల పుల్లగా ఉంటుంది. కానీ పులుపు, ఆ పులుపుకి, ఆ పచ్చిమిరపకాయ కారానికి, ఇవన్నిటికి కొంచెమైనా సరే ట్యాంగీనెస్ గానీ, ఆ స్వీట్‌నెస్ గానీ రావాలంటే కొంచెమైనా వేయాల్సి వస్తుందండి. ఆ టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది షుగర్ వేశాక. నేనేం ఎక్కువ ఎక్కువ వేయమని చెప్పట్లేదు. చిన్న చిన్న స్పూన్‌తో 2 స్పూన్స్ షుగర్ గానీ, లేదా ఒక చిన్న బెల్లం ముక్క, నిమ్మకాయ సైజ్ అంత బెల్లం ముక్క వేస్తేనే దానికి టేస్ట్ వస్తుంది. ఆ ట్యాంగీనెస్, ఆ కూర స్వీటీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్తున్నా గదా! మీరు తప్పకుండా ట్రై చేసుకోండి. మీ పిల్లలకి పెట్టండి. మీరు మామిడికాయలొచ్చినప్పుడు ఊరగాయతో పాటు కంపల్సరీ నెక్స్ట్ టైమ్ మీరు ఈ కూర చేసుకొని తింటారు. చాలా బావుంటుంది. అంతేనండి, మూత పెట్టేయండి. మూత పెట్టేసాక కూర అయిపోతుందండి. బాగా గట్టి పడిపోతుంది. దగ్గరికొచ్చేస్తుంది. దగ్గరికొచ్చేసాక మీరు కొంచెం గుప్పెడు కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగేసేసి దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి గార్నిష్ చేసేసేయండి. కూరలో వేసేసేయండి. గార్నిష్ చేసేయండి. అయిపోయింది. కూర అయిపోయిందండి. అంతే. ఇంక మీరు ఏమీ వేయక్కర్లేదు. చాలా బావుంటుంది. ఇది చపాతీలోకి బావుంటుంది. దోసల్లోకి బావుంటుంది. అన్నంలో ఇంక వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఇంక చెప్పక్కర్లేదు. నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మాత్రం మీరు తప్పకుండా వేయాలి. బెల్లం ముక్క మాత్రం మర్చిపోకండి. బెల్లం వేయకపోతే పంచదార వేసుకోండి. అది కూడా 2 స్పూన్స్ అని చెప్పాను. ఎక్కువేం కాదు. ఆ పులుపుకి, ఆ ఉల్లిపాయలకి, మనం వేసిన మసాలాకి, వీటిలన్నిటికి అది కాంపెన్సేట్ అయిపోతుందండి. సో, మీరందరూ ట్రై చేయండి. ట్రై చేసుకొని ఎంజాయ్ చేయండి. నాకు నచ్చినవన్నీ, నేను స్పెషల్‌గా అనిపించినవన్నీ నేను మీకు షేర్ చేస్తానని చెప్పాను. అలాగే షేర్ చేస్తున్నాను. మీరందరికీ నచ్చుతున్నాయి అనుకుంటాను. నా మాటలు, నా పాటలు మీకందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. దయచేసి మీరందరూ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నన్ను ఆదరించండి. మీరు లేకపోతే నేను లేను. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్ నిలుస్తుంది కాబట్టి కంపల్సరీ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ మీరందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నేను మరిన్ని ముచ్చట్లతో, మళ్ళీ ఇంకో రెసిపీతో నేను మళ్ళీ వస్తానండి. బాయ్ అండి.